Hello viewers, welcome to Telugu Stars. రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని తీసిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ రోజున ఆంధ్ర మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలో షోలు పడ్డాయి. అక్కడ చూసిన వారి నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఇంటర్వెల్ లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకుంటాను అని ప్రకటించడంపై వస్తుంది. మోహన్ బాబుతో చేసిన మేజర్ చంద్రకాంత్ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. ఆ చిత్రం 100 రోజుల ఫంక్షన్ ఘనంగా ఏర్పాటు చేస్తారు. ఆ ఫంక్షన్ కు లక్ష్మీ పార్వతిని ఒక అతిథిగా లిస్ట్ లో కలుపుతారు ఎన్టీఆర్. ఆ తర్వాత అదే ఫంక్షన్ లో తన వివాహ నిర్ణయం ఎన్టీఆర్ ప్రకటిస్తారు. తన ఇంట్లో ఆమెను వివాహం చేసుకోవడం, ఆమె పార్టీ మీటింగుల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచే కథ మలుపు తిరుగుతుంది. ఈ సినిమాకి ఇదే పర్ఫెక్ట్ ఇంటర్వెల్ అంటున్నారు చూసిన వాళ్ళు. ఇక చిత్రం రిలీజ్ విషయానికి వస్తే మంగళగిరి కోర్టు ఇచ్చిన స్టే పై స్పందించిన ఏపీ హైకోర్టు సినిమాను ఏప్రిల్ 3 వరకు విడుదల చేయరాదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో ఈ చిత్రం రిలీజ్ కావటం లేదు. మరోపక్క తెలంగాణలో సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ కూడా సినిమా విడుదలపై తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. అనుకున్నట్లుగానే మార్చి 29న ఈ శుక్రవారం ఈ సినిమాను తెలంగాణ, ఏపీలో చిత్ర విడుదలపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.